హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రేష్మాస్ వరల్డ్. ఇవాళ మనం కుక్ చేసేది బెండకాయ పులుసు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో నూనె వేసుకొని పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. తర్వాత ముక్కలుగా కోసుకున్న బెండకాయలు కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి. అవి వేసుకొని కొంచెం మగ్గేంత వరకు కలుపుకోవాలి. ఒక చిన్న గిన్నెలో కొంచెం పెరుగు వేసుకొని ధనియాల పొడి, గరం మసాలా కోసం ఫ్రెండ్స్ ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ వేసుకొని కొంచెం నిమ్మకాయ రసం వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత బెండకాయలు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత పచ్చివాసన మొత్తం పోయేంత వరకు బాగా మగ్గించాలి నూనెలో. తర్వాత చింతపండు రసం వేసుకోవాలి. పులుపుదనం కోసం పులుసులో కొంచెం వాటర్ వేసుకొని మగ్గించాలి. బాగా కలుపుకొని మగ్గిన తర్వాత చిక్కదనం చూసుకొని ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చిక్కదనం అవన్నీ చూసుకున్న తర్వాత కట్టేసి ప్లేట్ వేసేస్తే అయిపోతుంది.